హాయ్! హలో! ఈరోజు నేను బియ్యపు పూరి అనే రెసిపీని చూపించబోతున్నాను. అందరికీ తెలుసో తెలియదో నాకు తెలీదు. మేమైతే చేసుకుంటాము రాయలసీమ సైడ్. ఇంగ్రీడియెంట్స్ అన్ని స్టార్టింగ్‌లోనే మెన్షన్ చేశాను. అండ్ ఎంత క్వాంటిటీ ఏసుకోవాలి, అది ఎంతమందికి సర్వ్ అవుతది కూడా నేను మెన్షన్ చేశాను. పిండి మటుకు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది నేను మెన్షన్ చేయలేదు. పిండి కలుపుకున్న తర్వాత కాసేపు క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఎర్రకారం ఎలా చేయాలో చూపించబోతున్నాం. దానికి కాంబినేషన్ అనమాట. దీని ఇంగ్రీడియెంట్స్ కూడా పెట్టాను. ఈ ఎర్రకారంలో కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి పప్పులతో చేసుకునేది, ఇంకొకటి పప్పులు లేకుండా చేసుకునేది. పప్పులంటే పుట్నాలు. మేమైతే పప్పులతో చేసుకుంటున్నాము. ఏదైతే బియ్యపు పూరికి కలుపుకున్న పిండి ఉందో దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, దాన్ని ప్రెస్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడమే. బియ్యపు పూరి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.